మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగిస్తూ గ్రామీణ పేదలకు ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం చాటపర్లో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీకేఎంయూ కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నా అనంతరం మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రియదర్శనికి బీకేఎంయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం గ్రామీణ పేదలు బీకేఎంయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పేద ప్రజలకు అన్యాయం జరిగే వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. జీవీజీ రామ్ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాభావం కారణంగా వ్యవసాయ పనులు లేని కూలీలకు కరువు పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు మండల కార్యదర్శి పొట్టేలు పెంటయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని బీకేఎంయూ డిమాండ్ చేస్తుందన్నారు. 16 సంవత్సరాల వయసు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి బీకేఎంయూ మండల నాయకులు బుగ్గల ప్రభాకర్రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తలు బి యేసురత్నం, కోరాడ నాగేశ్వరరావు, కొమరపూరి నాగరాజు, దాసరి రాము, పాసి తాతారావు, తల్లా జ్యోతి, కొమరపూరి వాణి, అక్క అప్పాయమ్మ, కాకర్ల దేవమాత, కోర్మ అన్నపూర్ణ, బాణాల సరసమ్మ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడకపోతే ఎవరు అసలు చేయరు. అందుకని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయాలని ఈ కార్యక్రమాలు మీ అందరూ పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మనకి మండల కార్యదర్శిగా ఈ అవకాశం వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు. ఇవ్వాలి గ్రామీణ పేద ఇళ్ల స్థలాలు లేని వారికి 3 సెంట్లు ఇళ్ల స్థలము, 3 సెంట్లు ఇళ్ల స్థలము. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఇవ్వాలి పనులు లేని గ్రామీణ పేదల ఉపాధి పనులు కల్పించాలి, ఉపాధి హామీ పనులు, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పనులు, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పనులు, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పనులు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. జిందాబాద్ బీకేఎంయూ, బీకేఎంయూ, బీకేఎంయూ. వ్యవసాయ మీద ఆధారపడి గ్రామీణ పేదలకి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సంబంధించి కరువు పెన్షన్గా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదలకి ఉపాధి హామీ పనులు ఇప్పుడే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ విధంగా పనులు లేని గ్రామీణ పేదలకి పనులు కల్పించి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా చేయని పక్షంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనులు లేని గ్రామీణ పేదలకి ఉపాధి హామీ పనులు తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గ్రామీణ పేదలకి ఇళ్ల స్థలాలతో పాటు సాగు భూములు లేని పేదలు ఉన్నారు, ఈ యొక్క పేదలకి ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఎకరము 2 ఎకరాలు ఇస్తే వాళ్ళు సామాజిక పరంగా అభివృద్ధి చెందుతారు, సమాజంలో గౌరవం పొందుతారు. ఆ విధంగా వాళ్ళకు కూడా ఉపాధి పనులతో పాటు ఇళ్ల స్థలంతో పాటు సాగు భూములు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న గ్రామీణ పేదలకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ దేశంలో గ్రామీణ పేదలకి మంచి జరగాలని డిమాండ్తో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం.